హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మన వీడియోలో ఇండస్ట్రియల్ రోబోటిక్స్ పేపర్ ఆగస్ట్ 18, 2021 పేపర్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ పేపర్లో పార్ట్ ఏ గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. ఫస్ట్ పార్ట్ బి క్వశ్చన్స్ ఎలా ఇచ్చాడు, దాన్ని మనం ఎలా అటెంప్ట్ చేయాలి అని. ఫస్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. ఏ డిస్క్రైబ్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ రోబోట్స్ బై కంట్రోల్ సిస్టమ్స్. మొత్తం మనం క్లాసిఫికేషన్ ఆఫ్ రోబోట్స్ మొత్తం మనకి 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ టైప్ వచ్చేసరికి బేస్డ్ ఆన్ కోఆర్డినేట్ సిస్టమ్ అండ్ సెకండ్ టైప్ వచ్చేసరికి మనకి కంట్రోల్ సిస్టమ్. ఓకే, ఫస్ట్ కంట్రోల్ సిస్టమ్ చూద్దాం. కంట్రోల్ సిస్టంలో మొత్తం మనకి 2 టైప్స్ ఉంటాయి. నాన్ సర్వో, సర్వో కంట్రోల్ సిస్టమ్స్. సర్వో కంట్రోల్ సిస్టమ్స్లో మళ్ళీ మొత్తం మనకి 2 టైప్స్ ఉంటాయి. పాయింట్ టు పాయింట్, నెక్స్ట్ కంటిన్యూస్ పాత్ కంట్రోల్. మనకు నాన్ సర్వో వచ్చేసరికి నో ఫీడ్బ్యాక్, అంటే ఏదైనా ఆపరేషన్ ఇచ్చినప్పుడు దానికి ఎటువంటి ఫీడ్బ్యాక్ అనేది రాదు. సర్వో వచ్చేసరికి మనకి ఫీడ్బ్యాక్ సిస్టమ్స్. నెక్స్ట్ సర్వోలో మనకి పాయింట్ టు పాయింట్ అండ్ కంటిన్యూస్ పాత్ కంట్రోల్ మొత్తం 2 టైప్స్ ఉన్నాయి. పాయింట్ టు పాయింట్ కంట్రోల్ అంటే మీకు ఆల్రెడీ తెలిసిందే, స్పాట్ వెల్డింగ్, పిక్ అండ్ ప్లేస్ ఆపరేషన్. అంటే మన పాయింట్స్ డిఫైన్ చేస్తాం, ఆ పాయింట్స్లో మూవ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ కంటిన్యూస్ పాత్ అనే వచ్చేసరికి ఏంటంటే కంటిన్యూస్గా, అంటే ఇప్పుడు స్ప్రే పెయింటింగ్ ఉంది, ఆర్క్ వెల్డింగ్ ఉంది, అది కంటిన్యూషన్గా చేయాలి. సో అలా చేసే వాటిని కంటిన్యూస్ పాత్ కంట్రోల్ అంటారు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ అంటే సెకండ్లో ఏ రిలేటెడ్ అలా రాయాలి. నెక్స్ట్ సెకండ్లో బి చూడండి. ఎక్స్ప్లెయిన్ ద బేసిక్ రోబోట్ కాన్ఫిగరేషన్ క్లాసిఫికేషన్ అకార్డింగ్ టు కోఆర్డినేట్ సిస్టమ్. అంటే కోఆర్డినేట్ సిస్టమ్తో బేస్ చేసి మనం రోబోట్ క్లాసిఫికేషన్స్ రాయాలి. సో రోబోట్ బేస్డ్ అపాన్ కోఆర్డినేట్ సిస్టమ్ అంటే మనకు తెలుసు, కార్టీషియన్ కోఆర్డినేట్ సిస్టమ్, సిలిండ్రికల్ కోఆర్డినేట్ సిస్టమ్, స్పెరికల్ కోఆర్డినేట్ సిస్టమ్, ఆర్టిక్యులేటెడ్ అండ్ జాయింట్ ఆర్మ్ కాన్ఫిగరేషన్ సిస్టమ్. మొత్తం మనకు 5 టైప్స్ ఉన్నాయి. వాటి గురించి ఎలాబొరేటెడ్గా రాయాలి. ఇప్పుడు కార్టీషియన్ అంటే మీకు తెలుసు కదా, 3 ట్రాన్స్లేషన్స్ ఉంటాయి. నెక్స్ట్ సిలిండ్రికల్ వచ్చేసరికి 2 ట్రాన్స్లేషన్స్, ఒక రొటేషన్స్ ఉంటాయి. అలా ప్రతిదానికి ఎలాబొరేటెడ్గా వాటి డయాగ్రామ్స్ డ్రా చేయాలి. నెక్స్ట్ అక్కడతో సెకండ్ క్వశ్చన్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్లో ఏ చూడండి. వాట్ డూ యూ మీన్ బై టర్మ్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్? హౌ మెనీ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఆర్ రిక్వైర్డ్ టు పొజిషన్ అండ్ ఎండ్ ఎఫెక్టర్ అట్ ఎ పాయింట్ ఇన్ 3D స్పేస్? డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అంటే ఏంటిది? డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అంటే నంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ మోషన్స్ దట్ ఎ బాడీ కెన్ అండర్గో ఇన్ ఏ 3-dimensional స్పేస్. అంటే మొత్తం మనకి 6 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్, ఏ బాడీ కానీ 6 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటాయి. దాంట్లో 3 వచ్చేసరికి ట్రాన్స్లేషను అండ్ రిమైనింగ్ 3 వచ్చేసరికి రొటేషను ఆర్ ఓరియంటేషన్. ఓకే, ఈ ఫస్ట్ 3 ట్రాన్స్లేషన్స్ యూజ్ చేసి మనం ఎండ్ ఎఫెక్టార్ని ప్లేస్ చేస్తాం. నెక్స్ట్ 3 యూజ్ చేసి ఆ ఎండ్ ఎఫెక్టార్ని మనం రొటేట్ చేస్తాం. ఓకే, సో మొత్తం మనకి 6 డిగ్రీస్ కంప్లీట్. ప్రతిదానికి ఈ 6 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉండాలి అని ఏం లేదు. ఓకే, ప్రతిదానికి అంటే ప్రతి బాడీకి మనకి 6 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అని ఉండాలని లేదు. కొన్ని బాడీస్కి మనకి 3 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్స్ ఉండొచ్చు, కొన్ని నాటికి 5 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉండొచ్చు. అంటే మనం ఇచ్చే జాబ్ బట్టి, మనం ఇచ్చే అప్లికేషన్స్ బట్టి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్స్ డిపెండ్ అవుతాయి. సపోజ్ ఒక బాడీలో కనుక మనకి సిమెట్రికల్ పార్ట్స్ ఉంటే కనుక నంబర్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్స్ కూడా రెడ్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ దాంట్లో అడిగింది ఇంకోటి ఏమన్నాడు, హౌ మెనీ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఆర్ రిక్వైర్డ్ టు పొజిషన్ అండ్ ఎండ్ ఎఫెక్టార్ ఎట్ ఎనీ పాయింట్ ఇన్ 3D స్పేస్ అన్నాడు. ఇందాక చెప్పాను కదా, ఎండ్ ఎఫెక్టార్ని మనం ప్లేస్ చేయాలి అంటే మొత్తం మనకి 3 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ కావాలి. సో దాని ఆన్సర్ ఏంటంటే 3 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్స్ ఆర్ రిక్వైర్డ్ టు పొజిషన్ అండ్ ఎండ్ ఎఫెక్టార్. ఓకే, నెక్స్ట్ మనకు వచ్చేసరికి డిస్కస్ అబౌట్ వ్యాక్యూమ్ గ్రిప్పర్స్ అలాంగ్ విత్ దేర్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అన్నాడు. వ్యాక్యూమ్ గ్రిప్పర్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో వ్యాక్యూమ్ గ్రిప్పర్స్ అంటే వ్యాక్యూమ్ కప్స్ని మనం ఏమంటారంటే సక్షన్ కప్స్ అని కూడా అంటారు. అవి ఎందుకు యూజ్ అవుతాయి? ఏదైనా ఆబ్జెక్ట్ని మనం గ్రిప్ చేయడానికి యూజ్ అవుతాయి. సో వాటిని మనం వ్యాక్యూమ్ గ్రిప్పర్స్ అంటారు. ఎక్కువ వ్యాక్యూమ్ గ్రిప్పర్స్ యూజ్ చేసి మనం గ్లాస్ ఫినిష్ ఉన్న వాటిని మనం ఎక్కువ హోల్డ్ చేస్తాం. ఓకే,
ద కప్స్ అంటే వాక్యూమ్ కప్స్ ఏం చేస్తాయి, ఏదైనా ఆబ్జెక్ట్ని మనం గ్రాస్ అంటే పిక్ చేయాలి అంటే వాటి మధ్య కప్కి ఆ ఆబ్జెక్ట్ మధ్య వాక్యూమ్ క్రియేట్ చేస్తాయి. సో ఆ వాక్యూమ్ వల్ల మనకి ఏమవుతాయి, ఆబ్జెక్ట్స్ అనేవి మనం హోల్డ్ చేస్తాం. ఓకే, చూడండి ఈ ఫిగర్లో ఇవి వాక్యూమ్ కప్స్. సో ఇది పార్ట్ మనం దేన్నైతే మనం హోల్డ్ చేయాలో, ఇవేం చేస్తాయి, ఈ కప్కి ఈ పార్ట్కి మధ్య వాక్యూమ్ని క్రియేట్ చేసి ఆ పార్ట్ని మనం హోల్డ్ అయ్యేటట్టు చేస్తాయి. ఓకే, సపోజ్ మీరు కనుక ఎక్కడైనా షాపింగ్ మాల్స్లో చూస్తే మనకి వాక్యూమ్ కప్స్ అనేవి అవైలబుల్లో ఉంటాయి. సో కార్ డెంట్స్ రిమూవ్ చేయడానికి, సపోజ్ కార్కి ఏదైనా డెంట్స్ పడితే వాటిని రిమూవ్ చేయడానికి ఆ వాక్యూమ్ కప్స్ కూడా యూస్ చేస్తాం. సో ఇండస్ట్రీస్లో మనం వాక్యూమ్ గ్రిప్పర్స్ యూస్ చేసి మన ఏదైనా పార్ట్స్ని హోల్డ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో దీని యొక్క లిఫ్టింగ్ కెపాసిటీ ఎఫ్ ఈక్వల్ టు పి ఇంటూ ఏ. ఈ ఎఫ్ అనేది నెగిటివ్ ఎయిర్ ప్రెషర్. ఎందుకు నెగిటివ్ ఎయిర్ ప్రెషర్, కప్కి పార్ట్కి మధ్యలో ఉండేది మనకి నెగిటివ్ ఎయిర్ ప్రెషర్ ఉండిద్ది. అండ్ ఏ ఈజ్ ద ఎఫెక్టివ్ కప్ ఏరియా, అంటే కప్ ఒక ఏరియా బట్టి దాని యొక్క స్ట్రెంత్ కూడా డిపెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, ఇది వాక్యూమ్ గ్రిప్పర్స్ గురించి. చూడండి నెక్స్ట్ 4లో ఏ మనకు ఒక ప్రాబ్లం ఇచ్చాడు. ఫర్ ద పాయింట్ PXYZ దట్ ఈక్వల్ టు A836 పర్ఫార్మ్ ద ఫాలోయింగ్ ఆపరేషన్స్ అన్నాడు. ఫస్ట్ ఆపరేషన్ ఏమి ఇచ్చాడు, రొటేట్ 60 degrees అబౌట్ y యాక్సిస్ ఫాలోడ్ బై ట్రాన్స్లేషన్ ఆఫ్ 4 units అలాంగ్ x యాక్సిస్. నెక్స్ట్ సెకండ్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేసరికి రొటేట్ 30 degrees అబౌట్ z యాక్సిస్ ఫాలోడ్ బై రొటేషన్ ఆఫ్ 60 degrees అబౌట్ z యాక్సిస్. నెక్స్ట్ థర్డ్ ట్రాన్స్లేషన్ ఆఫ్ 10 units అలాంగ్ z యాక్సిస్ ఫాలోడ్ బై రొటేషన్ ఆఫ్ 45 degrees అలాంగ్ z యాక్సిస్. మన ఛానల్ చూస్తే ప్రీవియస్ మనం ఇట్లాంటి ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే రొటేషన్ అబౌట్ XYZ ఇస్తే ఎలా చేయాలి, రొటేషన్ అబౌట్ NOA ఇస్తే ఎలా చేయాలో చెప్పుకున్నాం. ప్రీ మల్టిప్లై చేయాలా, పోస్ట్ మల్టిప్లై చేయాలా. బట్ ఇక్కడ వాడు ఏం చేశాడంటే ఒక్కొక్క బిట్లో 2 అడిగాడు అంతే. అంటే మొత్తం వాడు ఇచ్చిన 3లో 6 అడిగినట్టు, 6 కండిషన్స్ ఇచ్చినట్టు మనకి. ఫస్ట్ ఏమి ఇచ్చాడు, రొటేషన్ ఆఫ్ 60 degrees అబౌట్ y యాక్సిస్, అంటే ఫస్ట్ ఆ రొటేషన్ అబౌట్ y యాక్సిస్ రాయాలి. నెక్స్ట్ ఫాలోడ్ బై ట్రాన్స్లేషన్ అన్నాడు కాబట్టి ఆ ట్రాన్స్లేషన్ ఆఫ్ 4 units దానికి ప్రీ మల్టిప్లై చేసుకోవాలి. చూద్దాం ఈక్వేషన్ అనేది ఎలా వస్తుందో. చూడండి ఇక్కడ ఫస్ట్ ఏమన్నాడు, రొటేషన్ ఆఫ్ 60 degrees అబౌట్ y యాక్సిస్ అన్నాడు. అంటే ఇక్కడ మనం ఏం రాయాలి, రొటేషన్ ఆఫ్ 60 degrees అంటే y, 60. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, దాంట్లోనే ఫాలోడ్ బై ట్రాన్స్లేషన్ ఆఫ్ 4 units అన్నాడు. సో ఫాలోడ్ బై ట్రాన్స్లేషన్ కాబట్టి ట్రాన్స్లేషన్ ఆఫ్ 4 units దేనికి ఇచ్చాడు, అలాంగ్ x యాక్సిస్ అన్నాడు. అంటే 4 0 0 0. ఓకే, ఇక్కడ ప్లేస్ చూడండి ఒకసారి, దీన్ని ఇక్కడ కింద రాసుకుందాం ఇంకోసారి. ఎందుకంటే అన్నీ మనకి ఇచ్చింది XYZ కాబట్టి మొత్తం మనం అన్ని ప్రీ మల్టిప్లై చేస్తాం. 4 0 0. నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఏమి ఇచ్చాడు మనకి, రొటేషన్ ఆఫ్ 30 degrees అబౌట్ Z యాక్సిస్ అండ్ ఫాలోడ్ బై 60 degrees అబౌట్ Z యాక్సిస్ అన్నాడు. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, రొటేషన్ ఆఫ్ 30 degrees అబౌట్ Z యాక్సిస్ రాసుకొని దానికి ప్రీ మల్టిప్లై రొటేషన్ ఆఫ్ 60 degrees అబౌట్ Z యాక్సిస్ రాసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ కండిషన్ ఏమి ఇచ్చాడు, ట్రాన్స్లేషన్ ఆఫ్ 10 units అలాంగ్ Z యాక్సిస్ అన్నాడు. సో ట్రాన్స్లేషన్ ఆఫ్ 10 కాబట్టి అలాంగ్ Z కాబట్టి 0 0 10. ఓకే, నెక్స్ట్ ఫాలోడ్ బై రొటేషన్ ఆఫ్ 45 degrees అన్నాడు. ఫాలోడ్ బై రొటేషన్ ఆఫ్ 45 degrees కాబట్టి రొటేషన్ ఆఫ్ 45 degrees దేనికి, అలాంగ్ Z యాక్సిస్. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి, వాడు ఇచ్చిన పాయింట్ ఎంత ఇచ్చాడు, ఇక్కడ మనకి 836 ఇచ్చాడు. సో దీన్ని మనం ఇక్కడ పాయింట్ 836 రాసుకోవాలి. ఓకే, ఇది దేనికి ఈక్వల్ అవుతుంది, PXYZకి ఈక్వల్ అవుతుంది. సో దీన్ని మనం ఎలా రాసుకుంటాం, PXYPZ రాసుకుని ఈ రొటేషన్ మ్యాట్రిసెస్ రాస్తాం, ట్రాన్స్లేషన్ రాస్తాం. ఇక్కడ అన్ని కండిషన్స్ అన్నీ వాడు ఇచ్చిన కండిషన్స్ మ్యాట్రిసెస్ అన్నీ రాసుకుంటూ వెళ్ళి ఫైనల్లో వాడు ఇచ్చిన పాయింట్ ఏంటిది, 836 కాబట్టి 836 అన్ని హోమోజీనియస్ 4/4 మ్యాట్రిసెస్ రాసుకుంటాం. సపోజ్ 1 అని పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకే, దీన్ని మొత్తం సాల్వ్ చేస్తే ఫైనల్ మనకు ఒక ఆన్సర్ వస్తుంది. మనకు కావాల్సిన PX PY PZ కాబట్టి ఆ కండిషన్స్ ఇక్కడ ఉంటాయి. ఓకే, ఇది సంథింగ్ ఏదో ఒక వాల్యూస్ వస్తాయి, ఇక్కడ 1 ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు ఈ వాల్యూస్ మనం ఈక్వేట్ చేసుకుంటే PX ఈక్వల్ టు సమ్ వాల్యూ వస్తుంది, PY ఈక్వల్ టు సమ్ వాల్యూ వస్తుంది, PZ ఈక్వల్ టు సమ్ వాల్యూ వస్తుంది. ఓకే, వాడిచ్చిన ప్రాబ్లం అయితే మనం అలా సాల్వ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ చూడండి, వాట్ ఈజ్ హోమోజీనియస్ అంటే 4లో ఏ అయిపోయింది.
నెక్స్ట్ 4లో బి, వాట్ ఈజ్ హోమోజీనియస్ ట్రాన్స్ఫర్మేషన్ మ్యాట్రిక్స్, ఎక్స్ప్లెయిన్ 4 సబ్ మ్యాట్రిసెస్ అన్నాడు. చూడండి, హోమోజీనియస్ అంటే సో హోమోజీనియస్ ట్రాన్స్ఫర్మేషన్ మ్యాట్రిసెస్ అంటే అంటే చూడండి, ఇప్పుడు ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నాం 3x3 కానీ దాని ఆర్డర్ 4x4 కానీ అలా ఉన్న వాటన్నిటిని మనం హోమోజీనియస్ అంటారు. సపోజ్ ఒకవేళ 3x4 4x3 అలా ఉన్న వాటిని నాన్ హోమోజీనియస్ అంటారు. సో ఈ హోమోజీనియస్ ట్రాన్స్ఫర్మేషన్ మ్యాట్రిసెస్లో మనకి రొటేషన్ ఆఫ్ ఎక్స్ కామా టీటా, రొటేషన్ ఆఫ్ వై కామా టీటా, రొటేషన్ ఆఫ్ జెడ్ కామా టీటా మ్యాట్రిసెస్ వస్తాయి. ఓకే, ఇప్పుడు మనం తీసుకున్న ఏదైనా మ్యాట్రిక్స్ని మొత్తం దాన్ని 4 పార్ట్స్ చేసుకోవాలి. ఇలా చేసేదాన్ని ఒక్కొక్క పార్ట్ని సబ్ మ్యాట్రిక్స్ అంటారు. అందుకని క్వశ్చన్లో వాడు చూడండి, ఎక్స్ప్లెయిన్ 4 సబ్ మ్యాట్రిసెస్ అన్నాడు. ఒక మ్యాట్రిక్స్ని మనం 4 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. సో ఆ 4 పార్ట్స్ ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క సబ్ మ్యాట్రిక్స్. ఓకే, ఫస్ట్ పార్ట్ మనకు వచ్చేసరికి రొటేషన్ మ్యాట్రిక్స్, దాని యొక్క ఆర్డర్ ఎప్పుడు 3x3 ఉంటుంది. సో ఈ సెకండ్ పార్ట్ వచ్చేసరికి పొజిషన్ వెక్టార్, దాని ఆర్డర్ ఎప్పుడు 3x1 ఉంటుంది. ఓకే, ఇది పర్స్పెక్టివ్ ట్రాన్స్ఫర్మేషన్, దాని ఆర్డర్ ఎప్పుడు 1/3 ఉంటుంది. నెక్స్ట్ ఇది స్కేలింగ్ ఫ్యాక్టర్, దాని ఆర్డర్ ఎప్పుడు 1/1 ఉంటుంది. ఓకే, మీకు ఇది అర్థం అవ్వదు, ఇప్పుడు చెప్తాను చూడండి. ఏదైనా మ్యాట్రిక్స్ మనం ఎలా ఇండికేట్ చేస్తాం, ఎన్ఎక్స్, ఎన్వై, ఎన్జెడ్, ఓఎక్స్, ఓవై, ఓజెడ్, ఏఎక్స్, ఏవై, ఏజెడ్, 0 పిఎక్స్, పివై, పిజెడ్, ఇది 0 0 1. ఓకే, దీని ఇప్పుడు 4 పార్ట్స్ చేస్తాం. ఓకే, ఫస్ట్ 3x3, ఇది 3x3 మ్యాట్రిక్సే కదా. ఇది దేన్ని ఇండికేట్ చేస్తుంది, రొటేషన్స్ ఓఆర్ ఓరియంటేషన్స్. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను, ఎప్పుడు ఇది రొటేషన్స్. ఓకే, ఎప్పుడు సపోజ్ ఈ ప్లేస్లో 1 0 0 0 1 0 0 0 1 అంటే నో రొటేషన్స్, ఎటువంటి రొటేషన్స్ ఉండదు. ఇది పొజిషన్ వెక్టర్ మనం ఎలా చెప్తున్నాం, ఏదైనా ట్రాన్స్లేషన్స్ ఇస్తే 1 2 3 అని ఇస్తే ప్లేస్ చేసుకుంటాం. ఓకే, ఇది పర్స్పెక్టివ్ ట్రాన్స్ఫర్మేషన్, ఇది ఎప్పుడు 0నే ఉంటుంది. నెక్స్ట్ మ్యాక్సిమం 0 ఉంటుంది. నెక్స్ట్ స్కేల్ ఫ్యాక్టర్ అంటే ఆల్రెడీ మనం చెప్పాను, ఏదైనా వెక్టార్ని మనం రిప్రజెంట్ చేయాలంటే పిఎక్స్, పివై, పిజెడ్, ఇక్కడ 1 ఆ డబ్ల్యూ, దాన్ని స్కేల్ ఫ్యాక్టర్ అంటారని. సో ఆ స్కేల్ ఫ్యాక్టర్ ఇది. వాడు క్వశ్చన్లో మనం అడిగింది హోమోజీనియస్ ట్రాన్స్ఫర్మేషన్ మ్యాట్రిసెస్ గురించి అడిగాడు. ఆ 4 సబ్ మ్యాట్రిసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. సో ఈ 4 సబ్ మ్యాట్రిసెస్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, డిటర్మైన్ ద మ్యానిపులేటర్ జకోబియన్ మ్యాట్రిక్స్ అండ్ సింగులారిటీస్ ఫర్ ద 3 డిగ్రీ ఫ్రీడమ్ ఆర్టికులేటెడ్ ఆర్మ్ అన్నాడు. అంటే మనం జకోబియన్ మ్యాట్రిసెస్ అని డిరైవ్ చేసేటప్పుడు మొత్తం మనము 2 డిగ్రీ అంటే 2 లింక్స్ తీసుకుని చేస్తున్నాం, 3 లింక్స్ 4 లింక్స్ అలా తీసుకుని చేస్తాము. సో ఓకే, ఇది మనకు డైరెక్ట్ టెక్స్ట్ బుక్లో ఉన్న టాపిక్కే, బట్ కొంచెం ఇండైరెక్ట్గా క్వశ్చన్ అడిగాడు అంతే. 3 డిగ్రీ ఫ్రీడమ్ ఆర్టికులేటెడ్ ఆర్మ్ అన్నాడు. సో దానికి మనం జకోబియన్ అని డెరైవ్ చేయాలి. ఓకే, ఇది 3 డిగ్రీ అంటే 3 లింక్ సిస్టమ్. చూడండి, ఫస్ట్ లింక్, సెకండ్ లింక్ అండ్ థర్డ్ లింక్. ఓకే, దీనికి x1 y1 x2 y2 θ1 θ2 θ3. దీనికి మనం అనేది జకోబియన్ అనే మ్యాట్రిక్స్ డెరైవ్ చేయాలి. జకోబియన్ ఎలా డెరైవ్ చేయాలో మొత్తం మనం టెక్స్ట్ బుక్స్లో ఉన్నాయి, అది చూసి ఒకసారి చూడండి, ఈజీగానే ఉంటుంది. ఓకే, ఇక్కడతో 5లో ఏ అయిపోయింది. నెక్స్ట్ 5లో బి. సో 5లో బి వచ్చేసరికి మనకి ఏం అడిగాడు, ఫర్ ఏ గివెన్ మ్యానిపులేటర్ ద వెలాసిటీ జకోబియన్ అండ్ స్టాటిక్ ఫోర్స్ జకోబియన్ డిఫరెన్షియేట్. అంటే మన వెలాసిటీ జకోబియన్ గురించి, స్టాటిక్ ఫోర్స్ జకోబియన్ గురించి మనం చెప్పాలి. సో వెలాసిటీ జకోబియన్ అంటే θ1 డాట్, స్టాటిక్ ఫోర్స్ అంటే θ. సో వాటి గురించి అంటే డిస్ప్లేస్మెంట్స్, వెలాసిటీస్ గురించి మనం డిఫరెన్షియేట్ చేయాలి. సో అది కూడా ఈజీ క్వశ్చనే. సో అది ఒకసారి చూడండి, టెక్స్ట్ బుక్స్లో ఉంటాయి. నెక్స్ట్ 6లో ఏ, ఎక్స్ప్లెయిన్ ద స్టెప్స్ ఇన్వాల్వ్ ఇన్ ట్రాజెక్టరీ ప్లాన్. చూడండి, స్టెప్స్ ఇన్వాల్వ్ ఇన్ ట్రాజెక్టరీ ప్లానింగ్. మొత్తం ట్రాజెక్టరీ ప్లానింగ్లో మొత్తం మనకి 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి టాస్క్ డిస్క్రిప్షన్. నెక్స్ట్ సెకండ్ స్టెప్ వచ్చేసరికి
సెలెక్టింగ్ అండ్ అప్లయింగ్ ప్లానింగ్ టెక్నిక్స్. నెక్స్ట్ థర్డ్ స్టెప్ వచ్చేసరికి డిటర్మైనింగ్ ద ట్రాజెక్టరీ. ఓకే, ఫస్ట్ టాస్క్ డిస్క్రిప్షన్. టాస్క్ అంటే మనకి ఏ టాస్క్ ఇచ్చాడో దాన్ని డిస్క్రైబ్ చేయాలి. అలా డిస్క్రైబ్ చేయాలంటే మొత్తం మనకి 3 స్టెప్స్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ పాయింట్ టు పాయింట్ మోషన్. నెక్స్ట్ సెకండ్ కంటిన్యూస్ పాత్ మోషన్. నెక్స్ట్ పాత్ పాయింట్స్. ఫస్ట్ మనకి టాస్క్ డిస్క్రిప్షన్. టాస్క్ డిస్క్రిప్షన్ వచ్చేసరికి మనం ఎటువంటి మోషన్ కావాలో చెప్పాలి. సో ఈ 3 మోషన్స్లో ఫస్ట్ పాయింట్ టు పాయింట్ మోషన్ అనేది దేనికి యూజ్ అవుతుంది? లోడింగ్ అన్లోడింగ్కి, పికింగ్ అండ్ ప్లేసింగ్కి, అంటే ఒక పాయింట్ నుండి ఇంకో పాయింట్కి. నెక్స్ట్ కంటిన్యూస్ పాత్ మోషన్ వచ్చేసరికి స్ప్రే పెయింటింగ్ కానీ, ఆర్క్ వెల్డింగ్ కానీ, అంటే కంటిన్యూషన్గా అది వర్క్ చేసేదాన్ని కంటిన్యూస్ పాత్ మోషన్ అంటారు. నెక్స్ట్ పాత్ పాయింట్స్ అంటే కొన్ని స్పెసిఫిక్ పాయింట్స్ మనం డిఫైన్ చేస్తాం. సో అలా డిఫైన్ చేసేదాన్ని మనం పాత్ పాయింట్స్ అంటారు. అంటే ఈ మొత్తం మూడిట్లో మనం ఏది తీసుకోవాలో చెప్పేదాన్ని ఫస్ట్ టాస్క్ డిస్క్రిప్షన్ అంటారు. నెక్స్ట్ సెలెక్టింగ్ అండ్ అప్లయింగ్ ప్లానింగ్ టెక్నిక్లో మొత్తం మనకి 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ టైప్ వచ్చేసరికి జాయింట్ స్పేస్. నెక్స్ట్ సెకండ్ టైప్ వచ్చేసరికి కార్టీషియన్ స్పేస్. అంటే ఫస్ట్ మెథడ్లో మనం ఏం సెలెక్ట్ చేసుకున్నాం దాన్ని బట్టి ఇవన్నీ డిపెండ్ అవుతాయి. సపోజ్ మనం ఫస్ట్ మెథడ్లో పాయింట్ టు పాయింట్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ మనకి జాయింట్ స్పేస్ టెక్నిక్ యూజ్ అవుతుంది. సో ఈ జాయింట్ స్పేస్ టెక్నిక్ ఏంటంటే దీంట్లో టైం డిపెండెంట్ ఫంక్షన్స్ వస్తాయి. సో వాటిని మనం డిరైవ్ చేస్తే మనకి మ్యానిపులేటర్కి ఎటువంటి మోషన్ కావాలో ఆ మోషన్ వస్తుంది. నెక్స్ట్ కార్టీషియన్ స్పేస్ అంటే సపోజ్ మన పైన కనుక కంటిన్యూస్ పాత్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ కార్టీషియన్ స్పేస్ టెక్నిక్స్ వస్తాయి. ఈ కార్టీషియన్ స్పేస్ టెక్నిక్స్లో మొత్తం మనకి ఎండ్ ఎఫెక్టర్ యొక్క పొజిషన్, వెలాసిటీ అండ్ యాక్సెలరేషన్స్ అనేవి ఫంక్షన్స్ ఆఫ్ టైమ్గా డిరైవ్ చేస్తాం. సో ఇక్కడ ఇన్వర్స్ కైనమాటిక్స్ కూడా యూజ్ చేసి వాటి యొక్క డెరివేటివ్స్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఎటువంటి మోషన్ అనేది తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ డిటర్మైనింగ్ ద ట్రాజెక్టరీ. మనం పైన టెక్నిక్స్ అన్ని యూజ్ చేసి ట్రాజెక్టరీ అనేది డిటర్మైన్ చేయాలి. సో దాని యొక్క రేంజింగ్ మనకి 20 kHz to 200 Hz ఉంటుంది. ఓకే, పైన టెక్నిక్స్ బట్టి మనం డిటర్మైనింగ్ ద ట్రాజెక్టరీ అంటే పాత్, అంటే ఎటువంటి అబ్స్ట్రకల్స్ అంటే ఏమీ తగలకుండా ఒక ఆబ్జెక్ట్ని ఇక్కడ నుంచి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి మూవ్ చేసేదాన్ని మనం ట్రాజెక్టరీ అంటారు. డిస్కస్ ద స్పీడ్ కంట్రోల్ కమాండ్స్. అంటే మనం కమాండ్స్ ఇవ్వాలి రోబోట్స్కి. ఆల్రెడీ రోబోట్స్ అంటే తెలుసు కదా, మనం ప్రోగ్రామింగ్ కమాండ్స్ అని ఇస్తాం. స్పీడ్ కంట్రోల్ కమాండ్స్, మోషన్ కంట్రోల్ కమాండ్స్ అని చాలా టైప్స్ ఉంటాయి. సో స్పీడ్ కంట్రోల్ కమాండ్స్ గురించి అడిగాడు. సో అది ఈజీగా రాయొచ్చు. స్పీడ్ కంట్రోల్ చేయాలి అంటే వాటి గురించి రాస్తే అది స్పీడ్ కంట్రోల్ కమాండ్. అంటే ఇప్పుడు మనకి మోషన్ కమాండ్స్లో, అంటే మోషన్ కమాండ్ అంటే ఏంటిది? కంట్రోలింగ్ ద మూమెంట్ ఆఫ్ అన్ మ్యానిపులేటర్ ఆర్మ్ ఈజ్ ద సిగ్నిఫికెంట్ ఫంక్షన్ ఇన్ ద రోబోట్. అంటే అంతే కదా, రోబోట్ మ్యానిపులేటర్ మనం కంట్రోల్ చేయాలి. సో మోషన్ కంట్రోల్స్లో మనకి స్పీడ్ కంట్రోల్ ఒకటి. సో మోషన్ కంట్రోల్ కమాండ్స్ గురించి రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ డిస్క్రైబ్ ద స్ప్రే కోటింగ్ ఆపరేషన్ విత్ రోబోట్ సిస్టమ్. స్ప్రే కోటింగ్ ఆపరేషన్ అంటే ఇది కంటిన్యూషన్ ఆపరేషన్. అంటే ఏదైనా ఆబ్జెక్ట్, ఇప్పుడు సపోజ్ మనం హ్యూమన్ వర్కర్స్ ఉన్నాం అనుకోండి, స్ప్రేయింగ్ చేయమంటే స్ప్రేయింగ్ అనేది చాలా కష్టం, అది ప్లస్ హెల్త్ కూడా డ్యామేజ్, కాబట్టి అక్కడ రోబోట్స్ ప్లేస్ చేస్తాం. దానికి ఒక లైన్ డయాగ్రామ్ డ్రా చేసేసి రోబోట్ స్ప్రేయింగ్ ఆపరేషన్ గురించి చెప్తే సరిపోతుంది. ఓకే, ఎక్స్ప్లెయిన్ ద అప్లికేషన్ ఆఫ్ రోబోట్ ఇన్ రోబోట్ కంటిన్యూస్ ఆర్క్ వెల్డింగ్. సో ఇది సేమే ఆర్క్ వెల్డింగ్లో రోబోట్స్ని మనం యూజ్ చేస్తాం కదా, సో దాని గురించి డిఫైన్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మన రోబోట్ కంటిన్యూస్ అండ్ స్ప్రే కోటింగ్ ఆపరేషన్స్ వచ్చేసరికి మనకి కంటిన్యూస్ పాత్ కంట్రోల్, హైడ్రాలిక్ డ్రైవ్స్, మాన్యువల్ లీడ్ త్రూ, నెక్స్ట్ మల్టీ ప్రోగ్రామ్ స్టోరేజ్ కూడా ఉండాలి. సో ఇవన్నీ అంటే మాన్యువల్ లీడ్ ప్రోగ్రామింగ్ ఇవ్వాలి. ఇది కంటిన్యూషన్ ఆపరేషన్ కాబట్టి నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ని అది స్టోర్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడతో మనకి 14 మార్క్స్ అంటే 7 మార్క్స్ క్వశ్చన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇప్పుడు పార్ట్ ఏకి వద్దాం. పార్ట్ ఏలో ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగాడు? ఎక్స్ప్లెయిన్ వై ఆటోమేషన్ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ ఇండస్ట్రీస్. ఎందుకు మనకు ఆటోమేషన్ కావాలి ఇండస్ట్రీస్లో?
మనకు తెలిసిందే కదా, ఆటోమేషన్ దేనికి కావాలి? రెడ్యూస్ ప్రొడక్షన్ కాస్ట్, అంటే ప్రొడక్షన్ కాస్ట్ రెడ్యూస్ చేయడానికి ఇంప్రూవ్డ్ ప్రొడక్టివిటీ. హ్యూమన్ వర్కర్స్ ఉంటే అంత ప్రొడక్టివిటీ రాదు, అది రోబోట్స్ అయితే కంటిన్యూషన్ కాబట్టి ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అయ్యింది. నెక్స్ట్ బెటర్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ ప్రొడక్షన్, అంటే క్వాలిటీ అండ్ క్వాంటిటీ బెటర్ వస్తుంది. నెక్స్ట్ మోర్ సేఫ్టీ అండ్ లెస్ ఎఫెక్ట్ ఆఫ్ హజార్డియస్ టాస్క్స్. అదే హ్యూమన్ వర్కర్స్ని మనం పెడితే కనుక క్వాలిటీ అండ్ క్వాంటిటీ అనేది అంత బెటర్గా రావు. ఓకే, అది ఫస్ట్ క్వశ్చన్ 1లో ఏ. 1లో బి, వాట్ ఈజ్ మెంట్ బై రీచబుల్ వర్క్ స్పేస్? వర్క్ ఎన్వలప్ అన్న వర్క్ స్పేస్ అన్న మనకు ఒకటి. అసలు వర్క్ ఎన్వలప్ అంటే ఏంటిది? ద స్పేస్ ఇన్ విచ్ ద రోబోట్ మ్యానిపులేటర్ కెన్ పొజిషన్ ఇట్ సెల్ఫ్. అంటే అది సపోజ్ ఇప్పుడు మనం ఇది తీసుకున్నాం, ఇక్కడ రోబోట్ ఉంది సపోజ్, అంటే దీని మ్యాక్సిమం లిమిట్స్ మనం చెప్పేదాన్ని వర్క్ స్పేస్ ఆర్ వర్క్ ఎన్వలప్ అంటారు. ఓకే, ద స్పేస్ త్రూ విచ్ షిఫ్ట్ బై ద మ్యానిపులేటర్, అంటే అంతే కదా, మ్యానిపులేటర్ ఎంత దూరం అయితే మూవ్ అవ్వగలదో దాన్ని వర్క్ స్పేస్ అంటారు. ఓకే, సో దాన్నే రీచబుల్ వర్క్ స్పేస్ అని అంటారు, వర్క్ ఎన్వలప్ అని అనొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ఫిక్స్డ్ యాంగిల్ రిప్రజెంటేషన్? సో ఈ ఫిక్స్డ్ యాంగిల్ రిప్రజెంటేషన్ వచ్చేసరికి మనం ఏంటంటే యూలర్స్ అండ్ ఆర్పివై యాంగిల్స్ ఉన్నాయి కదా, వాటి గురించి డిఫైన్ చేయాలి. అసలు ఫిక్స్డ్ యాంగిల్ రిప్రజెంటేషన్ అంటే మనం ఒక ఫ్రేమ్ ఫిక్స్డ్ తీసుకుని దాని నుంచి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా యూలర్ ఆర్పివై, దాని గురించి బ్రీఫ్గా రాస్తే సరిపోతుంది ఫిక్స్డ్ యాంగిల్ రిప్రజెంటేషన్. నెక్స్ట్ న్యూటన్ యూలర్ ఫార్మేషన్. సో న్యూటన్ యూలర్ ఫార్మేషన్ గురించి చూస్తే న్యూటన్ యూలర్ ఫార్మేషన్ అంటే ఏంటిది? అది ఫోర్స్ బ్యాలెన్స్ అప్రోచ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ ద ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఈజ్ డెరైవ్డ్ బై కంప్యూటింగ్ లీనియర్ అండ్ యాంగులర్ యాక్సలరేషన్. అంటే లీనియర్ అండ్ యాంగులర్ యాక్సలరేషన్స్ బట్ అవి క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని బట్టి మనం ఈక్వేషన్ ఆఫ్ మోషన్ రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇది లెస్ కాంప్లెక్స్ వెన్ కంపేర్డ్ టు యూలర్ లాగ్రాంజియన్ ఫార్మేషన్తో డిపెండ్ చేస్తే. నెక్స్ట్ లెస్ టైం కన్జ్యూమింగ్ కూడా. నెక్స్ట్ డిఫికల్ట్ టు డిరైవ్ అడ్వాన్స్ కంట్రోల్ లాస్, అంటే అడ్వాన్స్ కంట్రోల్ లాస్ డిరైవ్ చేయాలంటే కష్టం. ఓకే, నెక్స్ట్ దాని అలా రాసి సరిపోద్ది. వాట్ డూ యూ మీన్ బై 4-3-4 ట్రాజెక్టరీ ప్లానింగ్ అన్నాడు. ఈ 4-3-4 గురించి డిఫైన్ చేయాలంటే ఫస్ట్ ఫోర్ ఏం చెప్తుంది? 4 డిగ్రీ పాలినామియల్ స్పెసిఫైయింగ్ ద ట్రాజెక్టరీని డిఫైన్ చేస్తుంది ఫ్రమ్ ద ఇనీషియల్ పొజిషన్ టు లిఫ్ట్ ఆఫ్ పొజిషన్. అంటే లిఫ్ట్ ఆఫ్ పొజిషన్ అంటే ఆబ్జెక్ట్ కింద గ్రౌండ్ మీద రెస్ట్ అయిన దగ్గర నుంచి దాన్ని లిఫ్ట్ చేస్తాం కదా, ఆ లిఫ్ట్ ఆఫ్ పొజిషన్ చెప్పేదాన్ని ఫస్ట్ 4 ఇండికేట్ చేసేది అది. నెక్స్ట్ 3, సో ఆ 3ని ఏమంటారు? ద సెకండ్ ట్రాజెక్టరీ సెగ్మెంట్ ఈజ్ ఏ 3 డిగ్రీ పాలినామియల్. ఇది 3 డిగ్రీ పాలినామియల్ స్పెసిఫైయింగ్ ద ట్రాజెక్టరీ ఫ్రమ్ ద లిఫ్ట్ ఆఫ్ పొజిషన్ టు ద సెట్ డౌన్ పొజిషన్. సో ఫస్ట్ దేనో లిఫ్ట్ ఆఫ్ పొజిషన్, నెక్స్ట్ లిఫ్ట్ ఆఫ్ పొజిషన్ టు సెట్ డౌన్ పొజిషన్ డిఫైన్ చేసేది, అది కూడా విత్ 3 degrees. నెక్స్ట్ లాస్ట్ 4 ఏం డిఫైన్ చేస్తుంది అంటే 4 డిగ్రీ పాలినామియల్ స్పెసిఫైయింగ్ ద ట్రాజెక్టరీ ఫ్రమ్ ద సెట్ డౌన్ పొజిషన్ టు ద ఫైనల్ పొజిషన్. అంతే కదా, ఫస్ట్ గ్రౌండ్ మీద ఉంది, దాన్ని లిఫ్ట్ ఆఫ్ పొజిషన్ డిఫైన్ చేసేది ఫస్ట్ 4. నెక్స్ట్ లిఫ్ట్ ఆఫ్ పొజిషన్ సెట్ డౌన్ పొజిషన్ అది ఈ 3 డిఫైన్ చేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏం సెట్ డౌన్ పొజిషన్ నుంచి ఫైనల్ పొజిషన్ని డిఫైన్ చేసేది ఈ 4. ఓకే, దీని గురించి అలా డిఫైన్ చేస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ మనం అడిగింది ఏంటిది? మెన్షన్ ద క్యాపబిలిటీస్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ లీడ్ త్రూ మెథడ్స్ అన్నాడు. సో లీడ్ త్రూ మెథడ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఒక రోబోట్ ఒక సైకిల్ చేయాలి, సో దాని వర్క్ సైకిల్ అంటారు. సో ఆ వర్క్ సైకిల్ని మన రోబోట్కి ఇవ్వాలి అంటే ఎలా ఇస్తాం? ఆ మ్యానిపులేటర్ని పట్టుకుని మూవ్ చేసుకుంటూ వెళ్తాం. సో అదేమవుతుంది? రికార్డ్ అవుతూ ఉంటుంది కంట్రోలర్లో. అలా చేసేదాన్ని లీడ్ త్రూ ప్రోగ్రామింగ్ అంటారు. సో ఈ లీడ్ త్రూ ప్రోగ్రామింగ్ అనేది ఈజ్ నాట్ ప్రిఫర్డ్ ఫర్ ఫ్రీక్వెంట్ చేంజెస్ ఆఫ్ ప్రాసెస్ సైకిల్. అంతే కదా, మనం ఒకసారి మూవ్ చేస్తాము, పద్దాక దాన్ని మూవ్ చేయాలి అంటే ఇది అంత ప్రిఫరబుల్ కాదు. సో ఇట్ ఈజ్ సింపుల్ బట్ లెస్ ఎఫిషియంట్ మెథడ్. అంతే కదా, సింపుల్ కాబట్టి లెస్ ఎఫిషియంట్ మెథడ్. నెక్స్ట్ ఇట్ రిక్వైర్స్ లెస్ స్కిల్డ్ ఆపరేటర్, అంటే ఆపరేటర్ అక్కర్లేదు, ఎందుకంటే మనం మ్యానిపులేటర్ని డైరెక్ట్గా మూవ్ చేస్తున్నాం కాబట్టి మనకు స్కిల్డ్ ఆపరేటర్ అక్కర్లా. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ ద ప్రోగ్రామింగ్ ఈజ్ లో, దాని యొక్క కాస్ట్ ఆఫ్ ద ప్రోగ్రామింగ్ తక్కువ కాబట్టి, సో అందుకని దీన్ని ఎక్కువ వైడ్ రేంజెస్లో యూజ్ చేయకపోయినా స్మాల్ ఇండస్ట్రీస్లో అయితే మనం లీడ్ త్రూ ప్రోగ్రామింగ్ గురించి యూజ్ చేసుకోవచ్చు. ఓకే స్టూడెంట్స్, ఇది మొత్తం మనకి ఇండస్ట్రియల్ రోబోటిక్స్ ఆగస్ట్ 2021 పేపర్. సో ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ.